భైరవం సినిమా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ హీరోయిన్ అదితి శంకర్. వాట్ ఎన్ ఎనర్జీ, సూపర్బ్ యా సూపర్బ్. అంటే మీ షో కాబట్టి కొంచెం ఎనర్జీ కొంచెం పెంచాం. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నటువంటి మా హీరో అండ్ హీరోయిన్ కి పవర్ ప్యాక్డ్ పిండి వంటలు. థాంక్యూ. మీకు డైట్లు అలాంటివి ఏం లేవా? అలాంటి అన్న అసలు మాకు ఉండదండి. మొత్తం స్వీట్ తీసుకోవాలి, తినడానికి కాదు. మరి అమ్మటానికి అనుకుంటున్నారా మీరు? ఇవి తినడానికే. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో ఉండేటువంటి స్టోరీ అని తెలిసింది మాకు. సో ఇలాంటి ఫ్రెండ్షిప్ మీ లైఫ్ లో కూడా చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉన్నారా? బాగా ఉన్నారండి. నా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ ఫ్రెండ్స్. ఆల్ స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా టచ్ లోనే ఉన్నారా? ఆయన అల్లుడు నా బెస్ట్ ఫ్రెండ్. ఎవరు? అవునా? అది ఈయనే అనుకున్నాను నేను. You also have అట్లాంటి ఫ్రెండ్స్ స్కూల్ డేస్ నుంచి? Obviously, I have school friends, but college time I had like closer friend. Still my best friend. సో ఇక్కడ ఉండే వాళ్ళలో చాలా మందికి తెలుసు తను చేసినటువంటి సినిమాలు మనకి తమిళ్లోనూ సక్సెస్ అయ్యాయి, అవి తెలుగులో కూడా హిట్ అయ్యాయి. అండ్ అలాగే శంకర్ గారి కూతురుగానే కాకుండా తనకంటూ ఒక పేరుని గుర్తింపుని సంపాదించింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. షీఈస్ ఆల్సో ఫెంటాస్టిక్ సింగర్. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసినట్టయితే చక్కగా పాడింది పాట, కాకపోతే ఇట్ వాస్ ఇన్ తమిళ్. సో ఇప్పుడు మనం గేమ్ మొదలు పెట్టబోతున్నాం. మా గేమ్ లో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ 2 రౌండ్స్ అయిపోయినట్టుగానే అనిపిస్తుంది నాకు. మావాడికి ఏదైనా 5 రౌండ్స్ కావాలండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హీస్ ఎ వెరీ సిన్సియర్ డిసిప్లిన్ బాయ్. ఆల్రెడీ ఒక సినిమా చూసారు కదా మీరు. మీరు వీళ్ళందరి గురించి ఒక్కొక్క ముక్కలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Thank you, ma'am. పోనీ మీ హీరో గారి గురించి చెప్పండి. Very sweet. దట్స్ బికాజ్ స్వీట్ ఇస్ దేర్ ఇన్ యువర్ మౌత్. నామలో ఉండేనా బెల్లం. ఇప్పుడు హీరోయిన్ గురించి చెప్పండి మీరు. ఫస్ట్ ఫస్ట్ డైరెక్టర్ గారు అదితి శంకర్ అన్నప్పుడు శంకర్ డాటర్ మళ్ళీ ఎన్ని టాంట్రమ్స్ ఉంటాయో, కరెక్ట్, హౌ షీల్ బి అని అనుకున్నాం కానీ సో గ్రౌండెడ్ అండి, సో హంబుల్. అదితి, నాన్నగారి సినిమాలు చూసి మేమందరం చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. మీరు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఇలా యాక్ట్రెస్ అయిపోయారా? ఈ నాన్నలు ఉన్నారే చిన్న పనులు చేయరు అసలు. కానీ మీ నాన్న మిమ్మల్ని మాత్రమే కాదు ప్రపంచంలో చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారమ్మా. అవును, మీ అబ్బాయిని కూడా. మనం ప్రమోషన్ అప్పుడప్పుడు చేసుకోవాలి. అలా ఈ రోజు మనం గేమ్ స్టార్ట్ చేయబోతున్నాము. మీరిద్దరు వీళ్ళు నలుగురు అంటే మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మిస్టర్ సందీప్ రాజ్ గారు మీరు కొంచెం ఇటు వచ్చేస్తారా? మీరు ముగ్గురు ఒక టీము, ఓకే? మీరు ముగ్గురు ఒక టీం. మీరు అటువైపుకి వెళ్ళండి. ఆ బొకే షాప్ మీదే. మీరు ముగ్గురు ఇటు వెళ్ళండి. ఇప్పుడు మనం మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దాం. దోచేయి. మీ టీం పేరు భైరవం, మీ టీం పేరు నాంది. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు ఉన్నారు, నన్ను సపోర్ట్ చేయడానికి మీరున్నారు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటో చెప్పేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. లైక్ సుమా అందం రహస్యం ఏంటి? అది దేవుడికి కూడా తెలియదు. ఇలాంటివన్నీ ఆన్సర్స్ మీరు చెప్తూ వెళ్ళొచ్చు, కానీ మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. 90 అనగానే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? సో ఈ 90 సెకండ్స్ లోపల మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు. మీరు చెప్పినటువంటి ప్రతి ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. సరే, అయితే మనం ఇప్పుడు ఎవరితో మొదలు పెడదాము? మీతోనే మొదలు పెడదాం. మీ ముగ్గురులో నుంచి ఎవరైనా ఇద్దరు ఇక్కడికి రావాలి, ఒకళ్ళు అక్కడి నుంచే సపోర్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నంబర్ 1 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అట్రాక్షన్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. Eye contact. 14 రైట్. పెయింటింగ్ రైట్. కార్ రైట్. Nice physique. ఫిజిక్ 13 ఓకే. Nice smile. మంచి స్మైల్ రైట్. ఉమెన్. అమ్మాయిలు అబ్బాయిలు. నెంబర్ 2 Beard. గడ్డం లేదు. Nice వాయిస్ లేదు. వాచెస్ మంచి వాచెస్ రైట్. లవ్ నంబర్ 1. తాజ్ మహల్ లేదు. కలర్
కలర్ లేదు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. మంచి పనులు, సెలబ్రిటీస్, మాటలు, హెయిర్ స్టైల్, వాకింగ్ స్టైల్స్, పూల వాసన అంటే మంచి మల్లెపూల వాసనకు అట్రాక్ట్ అవుతాం కదా, వయసు అలాగే టీనేజ్, ఈ ఏజ్ లో అట్రాక్షన్ ఉంటుంది, పర్ఫ్యూమ్స్. సో ఓవరాల్ గా 7 lakhs. సరే, అట్రాక్షన్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి కొన్ని ఫోటోస్ చూపిస్తాము. వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. పిక్చర్ 1. అరే అరే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. ద మోస్ట్ హంబుల్. మోస్ట్ హంబుల్ అంటే కాన్ 24/7 హంబుల్ గానే ఉంటుందా? అంటే హంబుల్ అంటే మంచి జెన్యున్ అంటే హమ్ముల్లా ఉంటారండి. కానీ హంబుల్ కాదు. అంతే, నాకు తెలియదు అది. సరే అయితే నెక్స్ట్ పిక్చర్. కాజల్. వీళ్ళందరూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసిన హీరోయిన్స్. ఓ అదా. ఏయ్, పక్కా లోకల్ సాంగ్. పక్కా లోకల్, పక్కా లోకల్, పక్కా లోకల్. ఓకే, మీకేమనిపిస్తుంది? వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కోస్టార్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కోస్టార్ అంటే మరి అంటే అదే అందుకే వన్ ఆఫ్ ద అండి. సుమా గారు. ఆ వన్ అండ్ ఓన్లీ నేను పడింది మాకు. ఓకే, నెక్స్ట్ శామ్. మోస్ట్ టాలెంటెడ్. ఓకే, మోస్ట్ టాలెంటెడ్. నెక్స్ట్ అనుపమ పరమేశ్వరన్. నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నావు, జాగ్రత్త చెప్పు. మోస్ట్ టాలెంటెడ్ కాకుండా ఇంకోటి చెప్పండి. వెరీ హార్డ్ వర్కింగ్. వెరీ హార్డ్ వర్కింగ్. ఓకే, అదితి చూసావు కదా, టాలెంట్, హార్డ్ వర్కింగ్. సుమా గారు, all of them getting one word. For me, everything. హంబుల్ మొత్తం మీకు వచ్చిందా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు అదితి చెప్తుంది. అది మరి పాత ఫోటో వేసారండి. ఎడిటింగ్ లో కొత్త ఫోటో వేయండి, ఓకేనా? వాళ్ళ బ్రదర్ అనుకుంటున్నారేమో ఈయనే. తెలుగులో మై ఫస్ట్ co-star, so super special. ఇప్పుడు మీరు తమిళ్లో కూడా చేశారు కదా, అందుకని చూద్దాం నెక్స్ట్ పిక్చర్స్ ఏమొస్తాయో. ఏ ఏ ఏ సో మహేష్ గారిని చూస్తే మీరు 1 word అబౌట్ హిమ్. కుర్చీ మార్తా పెట్టే. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఏయ్ కార్తీ. My first ever co-star. He's also my neighbor. అవునా? ఇప్పుడు మీరు నేబర్స్ కదా, మీరు కార్తీ గారు. మీరు ఎప్పుడైనా మా ఇంట్లో పంచదార అయిపోయిందని వాళ్ళ ఇంటికి వెళ్ళడం? We come, we play shuttle. షటిల్ కాదు, మన ఇంట్లో పంచదార షుగర్ అయిపోయింది, ఐ వాంట్ షుగర్. అంటే నేబర్ అని చెప్పి ఇచ్చారు ఆపర్చునిటీ, లేకపోతే Excuse me. బెల్లం గారు, బెల్లం గారు. ఐ లైక్ దట్ నేమ్. ఓకే, నెక్స్ట్ పిక్చర్. రామ్ చరణ్ గారు. Very big fan. Magadira was the first movie that I saw in the theater. So since then I'm a big fan. So magazine lo cut out, piece of my cover, I stick it on my cover. It's very embarrassing. A lot of respect and love for Ram sir. తను మగధీర సినిమా ఫస్ట్ టైం థియేటర్ లో చూసింది అంటే అప్పుడు షీ వాస్ వెరీ యంగ్. నేను ఈగా సినిమా అనుకుంటాను ఫస్ట్ టైం థియేటర్ లో చూసింది. కాదు, థియేటర్ లో ఏగని చూసారా? అంటే ఏగలు కొట్టుకునే థియేటర్ ఉన్నప్పుడు సినిమా చూసారు ఆవిడ. సరే, ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఏంటంటే గేమ్ చేంజర్ సినిమాలో తను ఒక మంచి పాట పాడింది. దోప్ సాంగ్ మా కోసం ఒక 2 lines. రెడీ గర్ల్స్? Waka 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 what say do. Laka 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 let's say do. Happy happy life ki micro mantra do. అవును, మేము చాలా మందిని అడిగాం అప్పుడు దొప్ అని ఏం వదిలేస్తారు లైఫ్ లో అని. మీరు దొప్ అని వదిలేయాలంటే ఏం వదిలేస్తారు? In a lot of situations, when we get angry, I've dropped my anger in that Anger. situation. Dop. Father introduced the dop concept in the house only. So when everybody is fighting and getting heated, and then it's like dop. అక్కడి నుంచే మొదలైంది Yeah, దొప్. intlo. సందీప్, మీరేం వదిలేస్తారు? బూతులు. బూతులా? సందీప్ బూతులు వచ్చా? అంటే ఈ మధ్య అంటే పెళ్ళయ్యాక ఒక ముందా పెళ్ళే కుదిరేయడం స్టార్ట్ చేసి. ఓకే, సో కంగ్రాచులేషన్స్, మీకు 7 లక్షలు వచ్చాయి. మన భైరవం టీం కి 7 లక్షలు వచ్చాయంటే నాంది టీం ఏమైనా తక్కువ తిన్నదా అని చెప్పి రెడీగా ఉన్నారు. విజయ్ గారు ఎక్కడ చూస్తున్నారు? ఆ లైట్లన్నీ ఆన్ లోనే ఉన్నాయి. ఈ లైట్లకే నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేస్తున్నది. ఏం ఫ్లాష్ బ్యాక్? ఏం లే, వైజాగ్ లో అలాగా సముద్ర తీరంలోనా? అక్కడికి వెళ్ళామంటే చాలా లాంగ్ ఫ్లాష్ బ్యాక్ లేండి అది. మీ ముగ్గురులో నుంచి ఎవరిద్దరు వస్తున్నారు ఇప్పుడు ఆడడానికి?
ఓకే, మీ క్వశ్చన్ ఏంటంటే ఆన్ ద స్క్రీన్ బ్రహ్మానందం గారు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జఫా. జఫా క్యారెక్టర్ పేర్లు రైట్. కామెడీ. కామెడీ. ఓకే నెక్స్ట్. అండ్ డ్రాయింగ్స్. ఆయన వేసే స్కెచ్లు. పెయింటింగ్ 14. మంచి ఫిలాసఫర్. మంచి ఫిలాసఫర్. లేదు. డైలాగ్స్. డైలాగ్స్. నంబర్ 3 రైట్. టైమింగ్ కామెడీ టైమింగ్. టైమింగ్ నంబర్ 5 రైట్. హీరో ఫాదర్. హీరో ఫాదర్. లేదు. మీమ్స్. మీమ్స్. నంబర్ 2 మీమ్స్ రైట్. స్మైల్. రైట్. చూద్దాం నెక్స్ట్ ఆన్సర్స్ ఏంటి. నంబర్ 6 సినిమాలు చెప్పలేదు మీరు. ఎక్స్ప్రెషన్స్. బ్రహ్మానందం గారు అంటేనే స్పీచ్లు. ఆయన స్పీచ్లు కూడా బాగుంటాయి. మరి నేను చెప్పింది ఏంటి? ఏం చెప్పారు? ఆయన స్పీచ్ ఎప్పుడు ఎప్పుడు చెప్పారు? చెప్పలేదు, మీరు ఎప్పుడు చెప్పలేదు. చెప్పారండి? రివెంజ్ ప్లే చేయండి. మీరు నన్ను బెదిరిస్తున్నారు. నాతో భైరవం ఉన్నారండి. కాదండి, ఫిలాసఫర్ చెప్పారు కదండి. ఇది బాగుందండి. మీరు లకడీ కప్పులు అని చెప్పి పంజగుట్టకి ఇవ్వమని చెప్పినట్టుంది. నంబర్ 9 గెటప్పులు. పర్లేదు. అవార్డులు. ఇమిటేషన్స్. ఇన్స్పిరేషన్స్. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్. ఇప్పుడు ఆయన స్పీచ్ చేస్తే ఫిలాసఫీ మాట్లాడతారు అన్ని చెప్పారు కదా. మీకు 5,50,000 ఎంతో ఇస్తాం గానీ ఫస్ట్ ఆయన ఎక్స్ప్రెషన్స్ రీక్రియేట్ చేయండి. మీరు చూద్దాం. ఆయన ఎక్స్ప్రెషన్ రీక్రియేట్ చేయాలి. బ్రహ్మానందం గారు ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఇది ఒకసారి శ్రీచరణ్ గారు ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే, సెకండ్ ఎక్స్ప్రెషన్ రాజా రవీంద్ర గారు. మూడో ఎక్స్ప్రెషన్ విజయ్ కనకమేడ్ల గారు. నాలుగో ఎక్స్ప్రెషన్ సందీప్ రాజ్. ఐదో ఎక్స్ప్రెషన్ సాయి శ్రీనివాస్. ఆహా, అమాయకత్వం. ఆదితి కన్నింగ్ ఎక్స్ప్రెషన్. ఏడో ఎక్స్ప్రెషన్ నేను. పళ్ళు లేవు. నాకున్నాయండి. ఆయనకి ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. 5,50,000. అలా మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికల్లా భైరవం టీం వాళ్ళే లీడ్ లో ఉన్నారు. నాంది టీం వాళ్ళు జస్ట్ వెనకాల ఉన్నారు. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నా. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి ఒక క్లూ ఇస్తాం. మీరు ఫస్ట్ క్లూకే బజర్ నొక్కి ఆన్సర్ చెప్తే 1 lakh వస్తుంది. రాంగ్ ఆన్సర్ చెప్తే 1 lakh పోతుంది. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేదు అనుకోండి, బజర్ నొక్కి సెకండ్ క్లూ ఇస్తాం. సెకండ్ క్లూకి 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ అయితే 25,000. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ భైరవం అండ్ నాంది రెడీ? ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్యాచులర్ రూమ్ ఉంది అక్కడ. జనరల్ గా అయితే మీరు జాగ్రత్త. టైమ్ అప్. ఎవరు చెప్పలేదు. సెకండ్ క్లూ ఇస్తున్నాను చూడండి. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. సాకెట్ బాక్స్ ఉంది అక్కడ. బ్యాచులర్ రూమ్ ఉంది. బజర్ నొక్కర్. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే, ఐరన్ బాక్స్ లాక్ చేసేసాము. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే 75,000 మీకు వస్తుంది, లేదంటే 75,000 పోతుంది. బట్ ఐ విల్ గివ్ యూ ద థర్డ్ అండ్ ఫోర్త్ క్లూ ఆల్సో. ఓకే, థర్డ్ క్లూ రైస్. ఎస్, ఐరన్ బాక్స్ మీద మనం రైస్ వేస్తాం. ఎలక్ట్రిక్ కుక్కర్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ మెజరింగ్ కప్. మళ్ళీ చెప్పచ్చా? రైస్ కుక్కర్. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. మీరు బజర్ నొక్కి 75,000 లాక్ చేశారు. కోరేండి, తీసుకోండి. సో ఉండండి, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. అయ్యో, నా
నాకు లేదా మీకేం రాదు, మీకేం పోదు. 25 కూడా రాదండి. అబ్బే కొంచెం కూడా రాదు. అంటే మమ్మల్ని గెలిపిస్తున్నారు, మీరు తీసుకున్న డబ్బులు. మేము తీసుకుంటూ ఉంటాం డబ్బులు. చెప్పాను కదా, ఈ డబ్బులు లాస్ట్ వరకు మీవి కాదు అని. బ్రో అందుకే చెప్పాను బ్రో, మనం ఒకటైపోతే పంచుకోవచ్చు అని. ఐ డోంట్ కేర్ బ్రో. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ లోకి వచ్చేద్దాము. రెండో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదొక మెషిన్. ఏం మెషినో జాగ్రత్తగా చూసుకోండి. టైం అప్. క్లూ నంబర్ 2. హ్యాపీ న్యూ ఇయర్. భైరవం టీం, భైరవం. కేక్. సరే, మీరు చెప్పింది ఏంటి? కేక్ కదా. నెక్స్ట్ క్లూ లాక్ చేసాము. 75,000. బేకింగ్ పౌడర్, లార్జ్ ఎగ్స్, వెనిలా, గ్రాన్యులేటెడ్ షుగర్, బటర్, మిల్క్ అండ్ ఆల్ పర్పస్ ఫ్లోర్. కేక్ కా రెసిపీ సేమ్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. హ్యాపీ బర్త్డే కి కూడా ఈ ఐటమ్ ఉంటుంది. ఇంతకీ ఐటమ్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే, సో మీరు ఇందాక ఒక రైస్ కుక్కర్ ని పట్టుకొని మీరు ఐరన్ బాక్స్ అనడం వల్ల పనిష్మెంట్ ఉంది మనకి. మీ భైరవం సినిమా అంతా కూడా ఊరు జాతర అంతా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక జాతర జరుగుతోంది. ప్రెసిడెంట్ గారు వచ్చారా జాతర సెటప్ కి? రండి రండి రండి. దేవీపురంలో జరుగుతున్నటువంటి ఈ జాతరకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, స్వాగతం. మన ప్రెసిడెంట్ గారు వచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలకవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెసిడెంట్ గారు, మీరు మీ గురించి చెప్పడం కాదు, మీ గురించి చెప్పడానికి మన యువకుల్లో హెడ్ అయినటువంటి సందీప్ రాజ్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దేవీపురం యువసేన హెడ్. ప్రెసిడెంట్ గారు ఒకసారి పట్టుకోండి. అమ్మా, చిన్న పిల్లలు ఉండేవాళ్ళు దగ్గరగా పిల్లల్ని పెట్టుకోండి. వాళ్ళు తప్పిపోతే మా బాధ్యత కాదు. అమ్మ, కార్ నంబర్ 2355 కొంచెం దారి కడ్డం తీయండి. మీ వస్తువులు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. ముందు మీరు జాగ్రత్త. అందరికీ నమస్కారం. నమస్కారం. దీని గురించి చాలా 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 గొప్ప గొప్ప కథలు విన్నాను. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఈయన అలా నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ ఆయన్ని చూడగానే మాస్క్ తీసుకు మరీ ఉమ్మేసేవాళ్ళు. అయినా కూడా ఈయన మాస్క్ తీసి ఒక చిరునవ్వు ఇచ్చారే తప్ప ఏ రోజు దాన్ని ఒక అవమానంగా ఎంతమంది ఉమ్ముతున్నా అసహించుకుంటున్నా ఒక టవల్ కొనుక్కొని దాంతో తుడుచుకుంటూ భుజానేసుకున్నారే తప్ప ఏ రోజు ఎవరిని క్వశ్చన్ చేసింది లేదు. మీ గొప్పతనం ఇలా చెప్పుకుంటూ పోతే సరిపోదు. సో ఇంతలో ఆపేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా గొప్పగా చెప్పారండి ప్రెసిడెంట్ గారి గురించి. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో బాబు రమ్మ కరసాం పోటీల్లో వీళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇలా కాదు, ఇప్పుడు మా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు చూపిస్తారు. రండి. అది 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 ఆహా. ఇప్పుడు సేమ్ థింగ్ ఆదిత్య ఒకసారి చేసి చూపిస్తుంది. ఆదిత్య కమ్. ఈ పోటీల్లో సాయి శ్రీనివాస్ గారే గెలిచారు. ఇక తర్వాత జరగబోతుంది తొడగొట్టేటువంటి పోటీలు. ఇందులో ప్రెసిడెంట్ గారు ముందుగా పాల్గొంటున్నారు. తొడగొట్టేది మా జనరేషన్ కాదండి, మాదంతా బాయ్స్ బాయ్స్. ఈ పోటీలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ప్రెసిడెంట్ గారు మీరు తొడగొట్టడం కాదు, వీళ్ళందరూ మీ తొడగొడతారు. గుర్తుపెట్టుకోండి, మనకి సినిమాల్లో చూసినట్టు మెరుపులు రావాలి. దయచేసి కింద కొట్టండి, పైన కొట్టకండి. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. 1 2 3 స్టార్ట్.
మళ్ళీ 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 బాలేదంట బాలే సౌండ్ రాలే. నువ్వు చాలా గట్టి కొడుతున్నావు పక్కకి నువ్వు ప్రొడక్షన్ కదా కాదు. మీరు ఏదో ప్లాన్ చేశారు మేడం. ఒక్క నిమిషం, కొంతమంది ఇటు తొడకి రండి. ఏ తొడగకూడదు రండి. రెడీ 1 2 3 స్టార్ట్. రెడీ మేడం నాకు ఈ పదవద్దు మరి ఇంటికి వెళ్ళిపోతాను. ప్రెసిడెంట్ గారికి నేను కొట్టచ్చా? కొట్టచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ రాజా రవీంద్ర గారు వచ్చారు. సార్ మీరు ఖచ్చితంగా పైన కొడతారు, కింద కొట్టరు. ఇదేంటి సెల్లా? చల్లగా సార్ సైడ్ అయిపోయింది. ఓకే, మన మూడో క్వశ్చన్ రెడీయా? ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరేంటో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడేదో కరాటే జరుగుతోంది. ఫస్ట్ క్లూ 1 लाख రూపీస్. టైమ్ అప్. సెకండ్ క్లూ, ట్రైన్ లో ఏదో జరుగుతోంది, మందు సిట్టింగ్. ఓకే, ఇక్కడ బజర్ నొక్కేసింది అదితి. జానీ సినిమా. ఓకే, సో 75,000 దగ్గర లాక్ చేసాం. ఇది కరెక్ట్ అయినట్టయితే 75, లేదంటే 75 పోతుంది. థర్డ్ క్లూ, కుంభీపాకం. అరే అప్రచిత్. కుంభీపాకం జరుగుతోంది అక్కడ. క్లూ నంబర్ 4. అపరిచితుడు. 2 రూపాయలు కనిపిస్తున్నాయి, నైఫ్ కూడా ఉంది. అపరిచితుడు. మరి వీళ్ళేమో జానీ అన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీ నాన్నగారి సినిమా అపరిచితుడు. బెల్లం గారునే అవసరంగా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సెలబ్రేషన్ కనిపెట్టి చెప్పండి. ఆప్షన్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ ఎవరో పాటలు పాడుతున్నారు. వాట్ ఇస్ ద సెలబ్రేషన్? సెకండ్ క్లూ చూడండి. స్కూలు, కాలేజ్. స్కూల్ ఫంక్షన్. మీరు కరెక్ట్ గా ఫంక్షన్ ఏంటో చెప్పాలి. యాన్యువల్ డే. ఓకే, యాన్యువల్ డే లాక్ చేయండి. ఇది కరెక్ట్ అయితే 75,000, లేదంటే 75 పోతుంది. థర్డ్ క్లూ, అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్నారు. ఫేర్వెల్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, స్లామ్ బుక్. సమస్య లేదు, ఫేర్వెల్ లేదు. అవును, యాన్యువల్ డే ఫేర్వెల్ ఒకే రోజు. ఓకే, ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఎనీవే, ఈ రౌండ్ అయిపోయింది. ఎలాగో మనం సెలబ్రేషన్స్ అన్నాం కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్ లో డాన్స్ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. సో నేను ఒక ప్లేస్ చెప్తాను, ఈ ప్లేస్ లో డాన్స్ ఎలా వేస్తారు. అయితే అదితి గారు రండి. ఈ ప్లేస్ లో డాన్స్. సేమ్ ఓ వెన్నెల సాంగ్ కి రకరకాల మాడ్యులేషన్. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ శ్రీనివాస్. ఇదేం చేస్తామండి డాన్స్? దీనికి కంపెనీ కావాలండి. మీరు కావాలంటే వీళ్ళలోంచి ఎవరినైనా ఒకళ్ళని తీసుకోవచ్చు, లేకపోతే అక్కడి నుంచైనా తీసుకోవచ్చు కంపెనీ. కాదండి, బెడ్రూమ్ లో శోభనంలో డాన్స్ ఏంటండి?
కమియర్ అరే అంతొద్దు I'm getting shy. No, wait. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో ఓకే నెక్స్ట్ సందీప్ అండ్ విజయ్ గారు. కాదు ఇవన్నీ చెప్పలే ముందున్నాయని. బాత్రూమ్ లో కలిసి అయ్యాం కదా. ఇది మీ బాత్రూమ్ అండి, ఇది మీ బాత్రూమ్. విజయ్ గారు అదిరిపోయింది. అంటే వీళ్ళకి సబ్బేసి జారుతోంది కాబట్టి డాన్స్ వచ్చేసింది. అలాగే మీరిద్దరండి. అనిల్ రావుడు కనిపిస్తాడు. అది సుమ గారు నేను చేస్తాను ఇది. ఈ ఎలిమెంట్ లోనే నేను లేను. చాలా తప్పు తెలుసా. రెడీ మేము ఇదే కరెక్ట్. టూ గుడ్ కమ్ రే. అర్థమైంది కదా మేము ఒరిజినల్ ఇదేనని. అన్న హోటల్లో స్టేజ్ ఇరిగిపోద్ది అనుకున్నా అన్న. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. మీ దగ్గర ఉండే అమౌంట్ 4 lakhs. భైరవం టీం లీడ్ లో ఉన్నారు 7 lakhs. అందుకన్నా భైరవం పెద్ద హిట్ కొట్టాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ లాక్ చేసేసాం. అందులో టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేయాలి మీరు. ఒకవేళ ఈ టీం కి తెలిసినట్టు అనుకోండి, నాంది టీము, మీరు బజర్ నొక్కండి. అండ్ ABCD ఆప్షన్స్ లో ఏది టాప్ ఆప్షన్ మీరు అనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీద అమౌంట్ పెట్టొచ్చు. కరెక్ట్ అయితే మీ డబ్బులు 3 times పెరుగుతుంది, లేదంటే డబ్బులు పోతాయి. ఒక టీం వాళ్ళు ABCD ఆప్షన్స్ లో పెట్టిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగ్ అని కూడా గెస్ చేయొచ్చు. మీరు రైట్ మీద పెట్టొచ్చు, అమౌంట్ ఎంతైనా సరే ఆ అమౌంట్ కూడా డబుల్ అవుతుంది, లేదంటే ఆ అమౌంట్ పోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, చాలా మంది దుస్తులు మాత్రమే కాకుండా ఎక్కువగా ధరించేవి ఏమిటి? ముందు వీళ్ళని అడుగుతా, చెప్పండి అమ్మా. విగ్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? మేకప్. నన్ను చూసే చెప్పావు కదా. అది కూడా మిమ్మల్ని చూసి అనుకున్నాను. అన్ని చెప్పేస్తున్నారు మీరు. సరే అయితే నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. చాలా మంది దుస్తులు మాత్రమే కాకుండా ఎక్కువగా ధరించేవి ఏమిటి? ఏ మేకప్, బి వాచ్, సి జ్యువెలరీ, డి కళ్ళజోడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది దుస్తులు మాత్రమే కాకుండా ఎక్కువగా ధరించేవి ఏమిటి? వాచ్, జ్యువెలరీ. చెప్పండి. సి ఎంత పెట్టింది? 1,00,000. మీరు రైటా రాంగ్? వాళ్ళు జ్యువెలరీ అని పెట్టారండి. జ్యువెలరీయా? వాళ్ళు జ్యువెలరీ పెట్టారు. మీరు 1,00,000 రూపాయలు పెట్టారు, వీళ్ళు కూడా 1,00,000 రూపాయలు పెట్టారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? మేము రాంగ్ అని పెట్టామండి. మీకు డబ్బులు వచ్చాయి. రాంగ్ అని చెప్పే కూడా మీకు రావాలి కదా, ఇదే రూల్ ఇది. ఎందుకంటే వాళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పారు కానీ ఏ ఆన్సర్ చెప్పలేదు కదా. కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ. ఒకళ్ళు ఆన్సర్ చెప్తారు, దాని మీద ఇంకోళ్ళు పెట్టేస్తారు. ఓకే, అది ఈసారి మీకు వదిలేద్దాం. సెకండ్ క్వశ్చన్, అబ్బాయిలు ఎటువంటి వాటిని ఎక్కువగా మారుస్తూ ఉంటారు? చెప్పండి అమ్మా. తాగే లిక్కర్ బ్రాండ్ మారుస్తారు. అంత ఈజీగా మార్చరమ్మా అది.
గర్ల్ ఫ్రెండ్ ని మారుస్తూ ఉంటారు. తప్ప మారుద్దాం అనుకుంటారు కానీ మార్చే అవకాశం రాదు పాపం. మీరేమనుకుంటున్నారు అబ్బాయిలు ఎక్కువగా షూస్ నేను షూల దగ్గర అయిపోయాను బ్రో, నువ్వు షూలు అన్ని. మీరేమంటున్నారు? బట్టలు మారుస్తుంది అన్నిటికీ ఇంకా నేను బట్టలతో ఆగిపోయారు. ఆప్షన్స్. అబ్బాయిలు ఎటువంటి వాటిని ఎక్కువగా మారుస్తూ ఉంటారు? ఏ గర్ల్ ఫ్రెండ్స్ ని, బి టీవీ ఛానల్స్ ని, సి తాగే బ్రాండ్స్ ని, డి హెయిర్ స్టైల్స్ ని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఎటువంటి వాటిని ఎక్కువగా మారుస్తూ ఉంటారు? గర్ల్ ఫ్రెండ్స్ ని, టీవీ ఛానల్స్ ని. చెప్పండి. ఆప్షన్ ఏ 2 లక్షలు పెట్టారు మీరు. ఓకే, ఆప్షన్ ఏ గర్ల్ ఫ్రెండ్స్. ఇది రైటా రాంగా? అగైన్ రాంగ్. 1 lakh. ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ కరెక్టా కాదా చూద్దాము. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. అయ్యో అన్నా నేను చెప్తూనే ఉన్నాను నా గర్ల్ ఫ్రెండ్స్ మార్చేసి లేదన్న ఇప్పుడు ఇక్కడ ఒకడికి దొరక చచ్చిపోతున్నారు. హెయిర్ స్టైల్స్. సో మీ డబ్బులు పోయాయి, మీకేమో డబ్బులు వచ్చాయి. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పి మేము రైట్ అని పెట్టేసినా మాకు డబ్బులు అయిపోతాయి. అది చేద్దాం బెటర్. సరే, 3వ క్వశ్చన్. చదువుకునే టైంలో స్టూడెంట్స్ చేసే అల్లరి పనులు ఏంటి? ఆప్షన్ ఏ సైట్ కొట్టడం, బి గేమ్స్ ఆడడం, సి జోక్స్ వేసుకోవడం, డి తింటూ ఉండడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చదువుకునే టైంలో స్టూడెంట్స్ చేసే అల్లరి పనులు ఏంటి? సైట్ కొట్టడం, గేమ్స్ ఆడడం. మన కొట్టద్దు భయ్యా. సైడ్ కొట్ట స్టూడెంట్ చేసి సైడ్ కొట్టమే. సైట్ కొట్టడం కాదు, బజర్ బ్రో కొట్టడం. వద్దు బ్రో. 1 lakh కేసు. ఏం పెట్టారు? వాళ్ళు సైట్ కొట్టడం. 2 లక్షలు రాంగ్. ఓకే, సైట్ కొట్టడం ఉందా లేదా చూద్దాం. రైట్ ఆన్సర్. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. హలో, ఇంతేంటండి మీరు పెట్టింది 1 లక్ష, దానికి వచ్చింది 2 లక్షలు. హలో ఇవ్వండి. వీళ్ళు రాంగ్ అన్నారు కాబట్టి డబ్బులు పోయాయి. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూసే ముందు కొన్ని ఫోటోస్ ఉన్నాయి, చూద్దాం. బెల్లంకొండ సురేష్ గారు, మీ అమ్మగారు, అలాగే మీ తమ్ముడు ఫ్యామిలీ గురించి జస్ట్. అంటే ఫర్ మీ ఫ్యామిలీ ఇస్ ఎవ్రీథింగ్ అండి, అండ్ టు మేక్ దెమ్ ప్రౌడ్ ఐ వర్క్ వెరీ హార్డ్ అండ్ ఐ ఆల్వేస్ ట్రై టు వర్క్ హార్డ్. ఐ మీన్ అట్లీస్ట్ ఐ ట్రై టు వర్క్ హార్డ్. సో గ్రేట్ అండి, హ్యావింగ్ సచ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ పిక్చర్. హే, హూ ఇస్ దిస్ క్యూట్ గర్ల్? మా నాన్న. ఎంత ఇష్టం? How can I explain? Can't explain కదా. Can't. I'm here because of him. I think I followed my passion also because of him only. Thank you, and he supported me so much. Look at him smile. He's so cute. ఓకే, నెక్స్ట్ పిక్చర్. బాబు ఎక్కడమ్మా ఎవరున్నారు? అన్నయ్య వాళ్ళ ఫామ్ హౌస్ లో బెంగళూరులో మేమందరం వెళ్ళి ఆ ఫామ్ హౌస్ లో ఉన్నాం. అప్పుడు డిసెంబర్ 31st నైట్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భార్య భర్తని ఎక్కువగా ఎక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతుంది? చెప్పమ్మా. వైన్స్ కి. భార్య భర్తని బాబాయ్ లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్ భార్యలు అడగరమ్మా, గర్ల్ ఫ్రెండ్స్ అడుగుతారు. భలే ఎక్స్పీరియన్స్ అన్నా నీకు. లేదన్నా. అమ్మా, ఇంట్లో ఆయన తొందరగా రాకపోతే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాడని అర్థం అమ్మా. 100%.
మీరు చెప్పండి ఎక్స్పీరియన్స్ హస్బెండ్స్ గా. నేను చెప్పనా ఆ. బట్టలు కొనుక్కోవడం తీసుకు ఇతని బట్టలు నేను చెప్పులు. వాట్ డు యు థింక్ హస్బెండ్స్ వైఫ్స్ విల్ ఆస్క్ హస్బెండ్? I don't have experience, but I would ask for quality time. అంత సెన్సిబుల్ గా ఎవరు లేరమ్మా. సరే అయితే నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. భార్య భర్తని ఎక్కువగా ఎక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతుంది. ఆప్షన్ ఏ గుడికి, బి సినిమాకి, సి పుట్టింటికి, డి రెస్టారెంట్ కి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య భర్తని ఎక్కువగా ఎక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతుంది. గుడికి, సినిమాకి. ఓకే, మా వైఫ్ అయితే గుడికండి. ఏమండి ఇక్కడ విడివిడిగా వైఫుల్ని అడగట్లేదు మేము. మీ వైఫ్ అయితే ఇక్కడ పెట్టుకో. ఏమండి ఒక ఆప్షన్ మీద పెట్టండి. ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, రెస్టారెంట్ పెట్టండి. రెస్టారెంట్ డి. సుమ్మగారు మొత్తం పెట్టేసి చూసుకోండి. మేము ఆప్షన్ పెట్టుకోవచ్చుగా. లేదు, రైట్ ఆ రాంగ్? మోస్ట్లీ ఎవ్రీడే అదే ఉంటుంది. ఓకే రైట్. ఎంత పెట్టారు? 1,00,000? 1,00,000. రెస్టారెంట్ రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. అలా ఇద్దరు ఒకళ్ళేమో రైట్ అని గెస్ చేశారు, మీకు కూడా డబ్బులు వచ్చాయి, అలాగే మీకు కూడా డబ్బులు వచ్చాయి. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్. ఈ రౌండ్ లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోతే మీ అమౌంట్ లో నుంచి 25% అవతల టీం కి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేయాలి. ప్రతి లెవెల్లోనూ లీడ్ లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. ఆ 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఇద్దరు ఆడాలి. స్క్రీన్ మీద పిక్చర్స్ వస్తాయి. మీరు ఆన్సర్ చెప్పడానికి ప్రతిసారి మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా చెప్పొచ్చు. అది రెడ్ లైట్ తాకిందంటే అక్కడతో లెవెల్ అయిపోయింది, మీరు ఓడిపోయినట్టు. లీడ్ లో ఉన్న టీము నాంది టీం కాబట్టి ఫస్ట్ లెవెల్లో 2 టాపిక్స్. ఒకటి ఇంగ్లీష్, కొన్ని ఫోటోలు వేస్తాము, ఆ పదంలోని మొదటి ఆల్ఫబెట్ ఏంటో చెప్పాలి. ఇంకొకటి కట్టడాలు, కొన్ని కట్టడాల ఫోటోలు వేస్తాము, అది ఏ ప్రదేశంలో ఉందో చెప్పాలి. ఇంగ్లీష్. ఫస్ట్ ఆన్సర్ వీళ్ళు చెప్తారు, సెకండ్ మీరు. ఫస్ట్ లెవెల్ 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టు బోత్ ద టీమ్స్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ ఆపిల్ ఏ రైట్. ఏ అది రాడిష్ కదా? ఆర్. నో రాడిష్ కాదు. కాకా Turnip. స్టాప్. ఇది స్వీట్ పొటాటో. వీళ్ళు లెవెల్ ఓడిపోయారు. భైరవం టీం ఓడిపోయారు. ఇక్కడ 25% అమౌంట్ ఇచ్చేయండి. కళ్ళ అద్దాలు తొడిగిన పోరి అదే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది. ఓకే, సో అలా ఫస్ట్ లెవెల్ టీం నాంది గెలిచారు. ఇక సెకండ్ లెవెల్ లో కూడా మళ్ళీ టాపిక్స్ మీరే సెలెక్ట్ చేసుకుంటున్నారు. 2 టాపిక్స్ ఏంటంటే రాష్ట్రాలు, రాజధానులు. అంటే రాష్ట్రాల ఫోటోలతో పాటు పేరు వేస్తాము, వాటి రాజధాని పేరేంటో చెప్పాలి. లేదు అంటే సినిమా, కొన్ని హీరోల ఎంట్రీ పోస్టర్లు వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. అదే సినిమా. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్రిపుల్ ఆర్. రైట్. విక్రమార్కుడు. రైట్. పోకిరి రైట్. ఛత్రపతి రైట్. ఉప్పెన రైట్. దసరా రైట్. గాడ్ ఫాదర్ రైట్. యమదొంగ రైట్. సుప్రీం రైట్. RX-100 రైట్. నరసింహ రైట్. యముడు రైట్. రణరాజరన్ రైట్. సై రైట్.
బాహుబలి 1 or 2? బాహుబలి 2. డబ్బు ఇవ్వండి, డబ్బు ఇవ్వండి. అలా లెవెల్ 2 భైరవం టీం వాళ్ళు గెలిచారు. ఇక లెవెల్ 3 మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాల్సింది మీరే. చిన్ననాటి ఆటలు, కొన్ని చిన్నప్పుడు ఆడుకునే ఆటల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. లేదా రామాయణంలోని కొన్ని ఫోటోలు వేస్తాం, ఆ క్యారెక్టర్ పేర్లు చెప్పాలి. రామాయణమా చిన్ననాటి ఆటల? చిన్నప్పుడు ఆటలే బెటర్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్. తారుమార్ తక్కర్మార్ అయిపోతాయి డబ్బులు. ఓకే, చిన్ననాటి ఆటలు అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అష్టాచమ్మ. రైట్. నెక్స్ట్. తొక్కుడు బిళ్ళాట. రైట్. హైడ్ అండ్ సీక్. దాగుడు మూతలు హైడ్ అండ్ సీక్. రైట్. గుడి బిళ్ళ. కోటి బిళ్ళ. ఓకే, కర్ర బిళ్ళ. రైట్. గోలీలాట. గోలీలాట. రైట్. దాగుడు దాగుడు మూతలు, కళ్ళ గంతలు. ఓకే, రైట్. Sand stones. 7 పెంకులాట. రైట్. బొంగరం. బొంగరాలాట. రైట్. ఇది ఎవరికి తెలియదు. గిన్ని. తెలియదండి. అది కోతి కొమ్మచ్చి. డబ్బులు ఇవ్వండి. అల్లుడు సీను, నువ్వంటే సూపర్ సీను. సో అలా ఈ రోజు భైరవం అండ్ నాంది లో భైరవం గెలిచారు. భైరవం కూడా మాదే. వీళ్ళు నాంది వాళ్ళు ఒకప్పుడు కాబట్టి, కానీ ఇప్పుడు మాత్రం భైరవం వాళ్ళు కాబట్టి భైరవం గెలిచేసింది. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం 100 కి 200% ఎంటర్టైన్మెంట్ అండి. Big thanks to Suma garu, always beautifully hosting everybody. So big thanks to you. అందరూ సుమ గారి కోసం ఓ వేసుకోండి.